హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈరోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ చూస్తే ఈనాడులో వచ్చేసి ధ్వంసమైన ఇల్లు, నిరాశతో నిండిన కళ్ళు అనేటువంటి వార్త ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి రాష్ట్రం అంతా హైడ్రా, నాలాల చెరువులు ఆక్రమిస్తే కూల్చిడే, అప్పగిస్తే సరే లేదంటే చర్యలు అనేటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి నమస్తే తెలంగాణకు వచ్చేసరికి వట్టెం పంప్ హౌస్ మునక వరద నీటిలో బాహుబలి 10 మోటార్లు అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. పరామర్శపై రాళ్ల దాడి 3 రోజులైన మురుగే అనేటువంటి వార్త కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి అదే వెలుగు దినపత్రికలకు వెళ్ళినట్టయితే వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు అనేటువంటి వార్త మనకి ఇక్కడ నా వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఆ యాక్షన్ ప్లాన్ పై కలెక్టరేట్లో హైడ్రా తరహాలో ఒక కమిటీలు ఏర్పాటు చేయాలన్నటువంటి వార్త మనకు వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూశారు కదా, వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు చేయాలనేటువంటి వాక్యం మనకి వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరిగింది. మన నిన్న వార్తలో మనం చెప్పాం, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది రాష్ట్రం అంతటా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అనేటువంటి ఒక సంస్థ రాష్ట్రం తరపున కూడా ఒక డిజాస్టర్ ఫోర్స్ అనేది మొత్తం జిల్లాలో కాదు తెలంగాణ మొత్తం ఉండాలి. క్షణాల్లో ఏదైనా అపాయం జరిగినట్టయితే క్షణాల్లో అక్కడ వాలిపోయే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పరచాలి. ఎందుకోసం అంటే విపత్తులు జరిగినప్పుడు గంటల తరబడి కదా రోజుల తరబడి కూడా వాళ్ళకు సహాయం అందట్లేదు, చెరువులలో కొట్టుకుపోతున్నారు, ప్రవాహాలకు కొట్టుకుపోతున్నారు, వాళ్ళని కాపాడే నాదుడు సరిగా లేరు. ఈ మనం ఇప్పుడు నార్మల్గా హెల్ప్ చేసే వాళ్ళు ఈ ప్రవాహాలలో హెల్ప్ చేయలేకపోతున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర ఈ టెక్నిక్స్ ఏమి ఉండవు. అదే ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర మనం నిన్న చెప్పిన వీడియో ఏదైతే ఉందో, నిన్న చెప్పిన వీడియోలో మనం రాష్ట్రమంతటా డిజాస్టర్ ఫోర్స్ అనేది కావాలనేది ఏదైతే మనం చెప్పామో దానికి అనుగుణంగానే ప్రభుత్వం నుంచి ఒక చర్య వాక్య కూడా రావడం ఇక్కడ జరిగింది. ఆ వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం. చూసిలా, చాలా గుడ్ న్యూస్ ఇది. మరి నిన్న మనం మాట్లాడుకున్న విషయానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే కావాలో వాటిని కొనుగోలు చేయాలనేటువంటి ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు విన్నవించినట్టుగా కూడా మనకి ఈరోజు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే ఇయర్ ప్రతి సంవత్సరానికి ఏదో ఒక విపత్తు, ఎండాకాలంలో కావచ్చు మనకి ఏదైతే ఫైర్ ప్రాబ్లం రావడం జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరగడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలే మనకు ఎక్కువగా హెల్ప్ చేయగలుగుతారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇంకా యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారు. మరి ఇంకా చూసుకుంటే అది రాష్ట్రం మొత్తం ఇలాంటి వరదల సమయాలలో కావచ్చు, ఈ ఈదురుగాలులు వచ్చినప్పుడు కావచ్చు, ఎప్పుడైతే కూడా మనకి ఈ విపత్తులు జరిగినప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా టెక్నికల్ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళు తొందరగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది తెలంగాణ మొత్తంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం ఇది ఒక మంచి విషయంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. చాలా ముఖ్యమైన ఇది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మీరు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసినా బాగుంటుంది. ఎందుకోసం అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది పట్టణ ప్రాంతాలలో తొందరగా ఉంటే అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు హైదరాబాద్ స్థాయిలోనే ఏర్పరిస్తే మిగతా జిల్లాల కేంద్రాలలోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో కూడా ఈ డిజాస్టర్ ఫోర్స్ అనేది మీరు ఏర్పాటు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈనాడు దినపత్రికలో ఇంకా కబ్జాల వల్లే ఖమ్మం మునిగిపోయింది అన్నటువంటి వార్త ఇచ్చారు. మరి వాస్తవంగా ఖమ్మం పట్టణం ఒకప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా విశాలంగా వారి యొక్క నగరం మొత్తం పెరిగిపోయింది. మరి ఆ ఖమ్మం సిటీకి వెలుపల ఉండేటువంటి చెరువుల ఆక్రమణలకు గురైనాయి. ఆ గురి అవ్వడం వలన ఈ వరద ముప్పు రావడం జరిగింది అనేటువంటి వార్త మనకి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో కన్నీటి కాలనీలు, ఇళ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. ఖమ్మంలో ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇండ్లలో ఇంకా బురదతోటి అలాగే ఉంది. వాటిని తీయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నిన్న విపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్న ఖమ్మంలో పర్యటించడం జరిగింది. వారికి సంబంధించిన వార్త, ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే భారీ నష్టం జరిగింది అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో హరీష్ రావు గారు అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇదే మనకు ఆంధ్రజ్యోతిలో కనుక తీసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడండి, రాష్ట్ర సర్కారు వద్ద
1345 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కేంద్రం వాటా కూడా యూసీలు ఇస్తే మరిన్ని నిధులు ఈసారి ఘనంగా విమోచన దినం. మరి ఇక్కడ ఈ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారికి నా యొక్క సలహా మరి ఏంటంటే సార్, మీరు ఏదైతే ఆ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ గురించి ఏదైతే దానికి సంబంధించిన నిధుల గురించి మీరు మాట్లాడిలో సార్, కేంద్రం తరపున ఇంత విపత్తు జరుగుతా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అడగాలనా సార్? కేంద్రం నుంచి మీరు కేంద్ర మంత్రులు మన దగ్గర ఇద్దరు ఉన్నారు సార్, బండి సంజయ్ గారు ఉన్నారు, మీరున్నారు. మీరు అడగకుండానే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఈ ఆర్మీని కానీ వేరే ఫోర్స్ను కానీ తీసుకొచ్చి ఇక్కడ హెల్ప్ చేయొచ్చు సార్. కానీ మీరు ఇట్లా ప్రెస్ మీట్లో చెప్పడం మాత్రం ఇది బాగాలేదు. మీరు ఈ నిధులను వాడుకోండి అని చెప్పడం బాగాలేదు. ఏ నిధులు వాడుకోవాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ మీరు అందించాల్సిన సాయం కరెక్ట్ సమయానికి అందిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ నష్టం నివారణ తగ్గించడానికి చాలా గొప్ప అవకాశం ఉంటుంది. కానీ ప్రెస్ మీట్లు పెట్టి మీరు చెప్తే ఇది కరెక్ట్ లేదు సార్. ఎందుకంటే గౌరవ మంత్రి కేంద్ర మంత్రివర్యులుగా మన దగ్గర నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు నిధులతోటే కాదు ఆ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ తరపున కూడా మీరు సహాయం చేస్తే ఇంకా బాగుండేది. ఇక్కడ చూస్తే ఇంత వరదలమయమవుతుంటే కూడా ఇంకా మళ్ళీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఈసారి ఏదైతే సెప్టెంబర్ 17th విమోచన దినోత్సవం ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ వరదల గురించి చిన్నగా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలు ఏదైతే వాళ్ళకి అవసరమో అదే ఎక్కువగా మాట్లాడతారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాల గురించి మాట్లాడడానికి వాళ్ళకి రాదు. ఎందుకోసం అంటే వాళ్ళ రాజకీయంగా ఎదుగుదల కోసమే మాట్లాడతారు అనేది నా ఒక ఒపీనియన్ అది. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రజలు అంత కష్టాలలో ఉన్నారు. జిల్లా ఖమ్మం జిల్లా మొత్తం నీటిలో మునిగిపోయింది. వాటి గురించి అక్కడికి పోయి ఎవరు హెల్ప్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రం మాట్లాడుతూ ఉంటారు. మరి అదే వార్త మనం చూసుకుంటే ఇంకా నమస్తే తెలంగాణలో చూస్తే పరామర్శలపై రాళ్ల దాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం. మరి నిన్న ఏదైతే హరీష్ రావు గారు వాళ్ళ యొక్క బృందంతో ఖమ్మంలో ప్రజలను పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళపైన కాంగ్రెస్కు సంబంధించిన కొందరు వ్యక్తులు రాళ్లతోటి దాడి చేసినటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వెలుగు దినపత్రిక వచ్చేసరికి జాతీయ విపత్తిగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. మరి ఇంత విపత్తు జరిగితే దాన్ని జాతీయ విపత్తుగా ఎవరు ప్రకటించాలి? కేంద్రం ప్రకటించాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలా? మరి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఎవరు ప్రకటించాలి ఇది జాతీయ విపత్తుగా? హుటాహుటిన మీరు అందరు రావాలి కదా ఆ ప్రాంతానికి, మీరు పర్యటించి ఏ నష్టం జరిగింది అనేటువంటి చూసి మీ తరపున మీరు కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వండి, కేంద్రం నుంచి నిధులు తెప్పియండి, కేంద్రం నుంచి సహాయం చేయండి. కొన్ని వందల వేల ఇల్లు కొట్టుకొని పోయినాయి, నిరాశ్రయుల ఇల్లు. వాళ్ళు తినడానికి ప్రస్తుతానికి తిండి లేదు, చిన్న పిల్లలకు తాగడానికి పాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మన ఖమ్మం ప్రజలు ఉన్నారు. అలాంటి సమయాలలో మీరు చేయాల్సినటువంటి వ్యాఖ్యలు ఇది కాదు. ఫస్ట్ సహాయం చేయండి. సహాయం చేసిన చేతులే గొప్పవి. మరి ఇక్కడ చూసుకుంటే వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇది గుడ్ న్యూస్ సార్. జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టరేట్లో హైడ్రా తరహా వ్యవస్థ ముందుకెళ్లాలనేటువంటి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా ఒక మంచి విషయమే. ఏదైతే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి హైడ్రా ఉందో దాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ హైడ్రా తరహాలో ఒక కమిటీని ఏర్పరచాల్సిందిగా కలెక్టరేట్లకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విన్నపం చేసినట్టుగా తెలిసింది. ఆదేశాలు కూడా ముందుకెళ్లాలనేటువంటి వాళ్ళకి సూచన కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అది సాధ్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటివి కూడా ఒకసారి ఆలోచించాలి. అంతా ఏది జరిగినా కూడా ఒక రాజకీయ కోణంలోనే ఉంటాయి. ఏది ముట్టుకున్నా రాజకీయ నాయకుల ఇండ్లను మాత్రం మీరు టచ్ చేయలేకపోతున్నారు, కానీ సామాన్యుల ఇండ్లు మాత్రం కూలగొడతారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకొచ్చినటువంటి ఈ అంశం చాలా మంచిది సార్. ఆక్రమణలకు గురైపోయినటువంటి ఇండ్లను కూల్చివేయడం సబబే. కానీ అదే తరుణంలో మీరు ఏదైతే పేదల ఇళ్లను కూలుస్తున్నారో ఆ పేదలకు ఆల్టర్నేట్గా వేరే ఇల్లు చూపెట్టి అప్పుడు మీరు పేదల ఇల్లు కూల్చండి. ఎందుకోసం అంటే ధనవంతులకు ఆల్రెడీ 1వ ఫామ్ హౌస్ 2వ ఫామ్ హౌస్ అని వాళ్ళకు ఇక్కడొక ఫ్లాట్ అని అక్కడొక ఫ్లాట్ అని చాలా ఉంటాయి సార్. కానీ పేదలకు ఉండేది ఒకటే ఇల్లు ఉంటుంది. 2 రూముల ఇల్లు 3 రూముల ఇల్లు ఒకటే ఉంటుంది. అదే ఇంట్లో వాళ్ళు ఉంటారు. 4 కుటుంబ సభ్యులు 5 కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళకి వేరే ఇల్లు ఉండవు. కానీ ఆ పేదలకు మీరు ఆల్టర్నేట్గా వేరే ఇల్లు చూపెట్టిన తర్వాత ఇది ఆక్రమం, మీరు వేరే ఇల్లు మీకు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి అది కూలగొడితే చాలా బాగుంటుంది సార్. ఇది మంచి నిర్ణయం సార్ మీరు తీసుకున్నది. జిల్లాల్లో కూడా
మా వరంగల్ జిల్లాలో కూడా భద్రకాళి చెరువు చాలా పెద్ద చెరువు సార్. ఆ చెరువు కూడా పూర్తిగా ఆక్రమణలకు గురైపోయి ఇప్పుడు చాలా చిన్న చెరువుగా మిగిలిపోయింది. హైడ్రా తరహాలోనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వరంగల్లో కూడా మీరు ఇలాంటి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ చెరువును కాపాడాల్సిందిగా. ఎందుకోసం అంటే భద్రకాళి చెరువు కట్ట ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం దాని యొక్క గట్టితనం ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరానికి కూడా ఈ వరద అనేది పెరుగుతూ వస్తుంది, కానీ ఈ వర్షం అనేది సెంటీమీటర్లలో పెరుగుతూ వస్తుంది కానీ ఇంకా తగ్గట్లేదు. కాబట్టి ఎన్నడో చాలా సంవత్సరాల క్రితం ఏర్పరిచినటువంటి ఆ కట్టల యొక్క నాణ్యత ఏ విధంగా ఉన్నది కూడా మనకు అంతుపట్టడం లేదు. అది ఏదైతే విపత్తు జరుగుతుందో ఆ విపత్తు జరిగినప్పుడు ఆ కట్టలు కొట్టుకుపోయినప్పుడు మాత్రమే మనం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాము, ఆ కట్టలకు మరమ్మతులు చేస్తున్నాం. కానీ ఆ ముందస్తు చర్యలో భాగంగా ఇలాంటి విపత్తులు రాకుండా ఉండడానికి ఈ ఆక్రమణలను తీసేయాలి. ఈ ఏదైతే ఆక్రమించుకుంటున్నారో ఈ ఆక్రమణలను మొత్తం అక్కడి నుంచి తీసేస్తే చెరువులకు ఫుల్ఫిల్గా నీళ్లు నిండుతాయి. ఏదైతే మత్తడి ఉంటుందో ఆ మత్తడి నుంచే డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ కట్టలు తెగవు, మరియు ఇండ్లకు కూడా నీళ్లు రాకుండా ఉంటుంది. మరి మిగతా వార్తలు కనుక మనం చూసుకుంటే రాష్ట్రంలో విద్యా కమిషన్కు పచ్చ జెండా. మరి ఏదైతే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నటువంటి విద్యా కమిషన్ ఉందో దానికి ఒక కమిటీని ఏర్పరుస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే చైర్మన్ 3 సభ్యులతో నియామకం. మరి ఇక్కడ చూసినట్టయితే ఏదైతే విద్యా కమిషన్కు 3 సభ్యులతోటి ఒక చైర్మన్ ఏర్పాటు చేయాలన్నటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మేము ఉన్నామని మీకేం కాదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క ఒక్కరోజు వేతనాన్ని ఏదైతే వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే చిత్రసీమ దాతృత్వం వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు ₹1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. మరి ఇక్కడ చూస్తే చాలా ఏరియాలలో ఇలాంటి వరదలు ముప్పులు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాదు మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలామంది సినీ ఇండస్ట్రీలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, హీరో వాళ్ళు కావచ్చు, పెద్ద వాళ్ళు కావచ్చు, విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. మరి బాలకృష్ణ గారు కానీ, మహేష్ బాబు గారి, జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు విరాళం ఇచ్చినట్టుగా మనకి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. హ్యాట్సాప్ సార్. మరి ఇలాంటి మీరు సహాయాలు ఇంకెన్నో ముందు చేయాలని కోరుకుంటూ, మరి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మరో 6 గ్రామాలు విలీనం. హైదరాబాద్లో హైదరాబాద్లో మొత్తం 51 పంచాయతీలు ఔటర్ని ఆనుకొని ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్ త్వరలోనే ఈ పురపాలికలు GHMCలోకి. మరి ఇదేదో విచిత్రం, అసలు అర్థం కాదు. ఎప్పుడైతే ఒక ఊరు పెద్దగా ఉంటుంది దానికి పక్కన ఉన్న ఆమ్లెట్ విలేజ్ ఉంటుందో దాన్ని సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తారు. ఎప్పుడైతే ఆ గ్రామ పంచాయతీ పెద్దగా అవుతుందో అప్పుడు మళ్ళీ దాన్ని ఆ మున్సిపాలిటీగా మళ్ళీ దీన్నే విలీనం చేస్తారు. ఈ విలీనాలు ఏందో దాన్ని వేరుపరచడం ఏందో ఇప్పటి వరకు అర్థం కాదు సార్. ఎందుకోసం అంటే ఇది జరుగుతున్నది అట్లా రాజకీయాలలో. మరి అది అవసరమా కాదా అనేటువంటిది పక్కన పెడితే అది విలీనం చేస్తున్నారు, గ్రామ పంచాయతీలను డివైడ్ చేస్తున్నారు. డివైడ్ చేయడం మంచిదే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని మున్సిపాలిటీ చేసే క్రమంలో చుట్టుపక్కల 4-5 చిన్న విలేజ్లను కలుపుకొని దాన్ని ఒక పురపాలికగా చేస్తారు. అలాంటి చర్య ఇక్కడ హైదరాబాద్లో నగరంలో మరో 6 గ్రామాల విలీనం అనేటువంటి వార్త మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు మన ప్రముఖ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూసుకుంటే ఓన్లీ ఏదైతే నిన్న జరిగిన విపత్తులకు జరిగినటువంటి అంశాలే ఎక్కువగా అన్ని దినపత్రికలు ఇవ్వడం జరిగింది. సహాయాలు అందుతున్నాయి, అందని వారు ఇంకా ఘోషపడుతున్నారు. వారి కోసం ఇంకా ప్రభుత్వం కష్టపడి వాళ్ళని సహాయం చేసి వాళ్ళకు ఒక పునరావాసం అనేది ఏర్పరిచి వాళ్ళకి ఒక పర్మనెంట్ షెడ్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.